సో మరి ఈ చికెన్ పచ్చడికి మనకి నాటుకోడి చికెన్ రెడీగా ఉంది. అలాగే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి ఏంటి ఎలా వేసుకోవాలి అవన్నీ ఇప్పుడు చూసేద్దాము. మామూలు చికెన్తో కూడా మనం సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు కదా? అవునండి, ఎందుకంటే అందరికీ నాటుకోడి అందుబాటులో ఉండదు కాబట్టి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగా పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మూత తీసేయండి. సో లక్ష్మి గారు, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది కదా? అవునండి, అది హీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, ఆయిల్ హీట్ అయిందా? అయిందండి. వేసేద్దామా చికెన్? వేసేది ఇక స్పూన్ ఇవ్వనా? సో ఇప్పుడు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఒకసారి కలుపుకుందామా? సో మీ అత్తగారి వైపు మీరు ఎన్నో కోడలు? మా వారు ఒక్కరేనండి, నేను ఒక్క కోడల్ని. నో ఆడపడుచులు, నో అత్తగారు ఆడపడుచుంది ఉన్నారా? ఓకే, ఒక కొడుకు. ఒక కొడుకు అండి. ఓకే, బాగా ఫ్రై అయినట్టుంది కదా? సో మరి లక్ష్మి గారు, అది ఇంకా కాస్త ఫ్రై అయితేనే బాగుంటుంది కదా? బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా? అయిపోయింది. సో ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకొని మిగతా ప్రాసెస్ చేసేద్దామండి. సో అలా తీసి వేసేసుకుందాం. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్తోని వేసేద్దాం. ఇటువైపు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. బాగా అయిపోయింది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామా? ఈ స్పూన్తో వేయండి కొంచెం ఆయిల్. సో మిగతావన్నీ మనం ఇందులోకి వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ అలాగే కాస్త మెంతిపొడి ఉంది. మెంతిపొడి కొంచెం, ఆవపొడి కొంచెం, కారం కొంచెం ఎక్కువ పడుతుంది. కాస్త పసుపు, కొంచెం ఉప్పు, గరం మసాలా పౌడర్ ఉంది, లాస్ట్ అన్ని మిక్స్ చేసేసుకోండి. అలాగే జనరల్గా మనం పచ్చళ్ళు చేసేటప్పుడు కొంచెం వెల్లుల్లి వేస్తాం కదా? సో వెల్లుల్లి కూడా కొంచెం వేసేసుకుందాం, పీసెస్ లాగా కట్ చేసుకొని. లేకపోతే ఫుల్ వేసుకున్నా బాగుంటుంది. అసలు ఆ ఫుల్ వేస్తే ఎంత బాగుంటుంది తెలుసా? చికెన్తో పాటు దాన్ని కూడా ఒక పీస్ తింటే అది బాగా ఊరుతుంది కదా? పచ్చళ్ళలో వేసి మనం ఊరబెట్టినట్టుగా అయితే ఎక్కువ రోజులకి బాగుంటుంది. గార్లిక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కదా, వేసేద్దాము. దీంతో వేసేసేయండి, కొంచెం ఎక్కువ పికల్స్ అంటే అందుకే కొంచెం హెవీ అంటారు, ఎందుకంటే ఆయిల్ కానీ లేకపోతే కారం, ఉప్పు ఇవన్నీ ఎక్కువ పడతాయి పికల్స్. నిలవ పెట్టుకోవడానికి కూడా మనకి ఇదే హెల్ప్ చేస్తుంది కదా బాగా ఫ్రై చేయడం వల్ల. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం. ఆల్మోస్ట్ అన్ని వేసేసినట్టే. నిమ్మరసం లాస్ట్లో కొంచెం. స్టవ్ ఆఫ్ చేసాక ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. సో కాస్త చల్లారనిద్దాం, కొంచెం వెయిట్ చేయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము, కాస్త చల్లారనిద్దామని నిమ్మరసం కలుపుకోవడానికి. అయితే ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను ఈ లోపు. ఇప్పుడు వేసేసుకుందాం నిమ్మరసం. వేసేసుకుందాం. ఓకే, ఇంకాస్త ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. దీంతో వేసేసేయండి. సో చూసారు కదా, చికెన్ పచ్చడి, ఆంధ్ర చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆంధ్ర చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు,
ఆవాల పొడి పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఆంధ్ర చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడే నూనె వేసి వేడెక్కాక చికెన్ ని అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లోకి వేయించిన చికెన్ పీసెస్, కొంచెం నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ఆవపొడి అన్ని వేసి బాగా వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఆంధ్ర చికెన్ పచ్చడి రెడీ.